వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక ఇష్యూ అయితే కలకరం రేపుతుందనే చెప్పాలి. అదే టీటీడీలో ఉన్న లడ్డు విషయము. అందులో జంతువుల కొవ్వు విషయం లో ఇప్పుడు స్పందించడానికి ఆర్పి గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమీ లేదమ్మా, అవినీతి చేశారు, పట్టుబడ్డారు అంతవరకు. అవినీతిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే టీడీపీ హయాంలోనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి అది వారం రోజుల క్రితం తీసుకొచ్చిన వ్యానే అది వైసీపీ ప్రభుత్వం మీద చెప్తున్నారు అనే విషయం చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? వైసీపీకి అసలు ప్రభుత్వం లేదు, ముందు అర్థం చేసుకోవాలా. వాళ్ళ 100% తప్పు చేశారు, అది నిరూపణ అయింది. ఇప్పుడు ఒక సిట్టు బృందం వచ్చింది, వెంటనే దాని ఆధారాలు కనుక్కొని వాళ్ళని జైల్లో వేస్తారు. అండ్ అలాగే అందులో ఉన్న ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో ఒక్కొక్కరిగా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఒక్కొక్కరు బాధ్యులు ఏదో ఒకటి చేసిందే ఉన్నారు. ఇప్పుడు అధికార పక్షంలోకి మారితే వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటాయి అనే ధోరణితో మారుతున్నారంటారా? అలా ఏం లేదులేండి, వాళ్ళందరూ కూడా జీవితం అర్థమైపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాడు. ఇంకోటి, ఒక్కొక్క తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయటపడుతుంటే మనల్ని కూడా నిందిస్తారు, అందులో మనం కూడా ఒక భాగస్వామిని అవుతామని జనాలు అనుకుంటారని కూడా వచ్చే అవకాశం ఉంది. రెండోది, అక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి రాజకీయం యొక్క లబ్ధి అని నేను అనగానే రాజకీయంలోనే ఉండాలిగా వాళ్ళు. కాబట్టి ఆ పార్టీ కూలిపోతున్నప్పుడు ఈ పార్టీలోకి వస్తున్నారు కొంతమంది మనం ఇంకా అక్కడ ఉంటే మనకు కూడా చెడ్డ పేరు వస్తుందని వచ్చేవాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే బాబాయ్ హత్య విషయంలో కావచ్చు, తర్వాత రీసెంట్గా వరద బాధితుల మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేశారు. అండ్ ఇప్పుడు లడ్డు కల్తీ విషయంలో కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు చేసేవాడే తడబడతాడు అనేది ఎంత కరెక్టో జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే రుజువు అవుతూ వస్తుంది. దానిపైన మీరే? తప్పు చేసేవాడు తడబడతాడు, మంచి చేసినవాడు నిలబడతాడు, కన్ఫామ్ ఆ మాట. 100% జగన్మోహన్ రెడ్డి అనేవాడు జైలుకి వెళ్తాడు, బెయిల్ కూడా దొరకదు. బెయిల్ లేని జైలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో 100%. ఒకటి కదా, బాబాయ్ హత్య కేసు కావచ్చు, పాత పెండింగ్ కేసులు 31 కావచ్చు, ఇప్పుడు తిరుమల కేసు కావచ్చు, ఇంకా లోతుగా వెళ్తే ఇంకా చాలా కేసులు బయటపడతాయి. 100% అతన్ని లోపలేసేస్తారు. రోజా విషయంలో దగ్గరుండి మీరు అంటే చాలా మీ చేపల పులుసు దానికి కూడా ఇన్వైట్ చేశారు, ఓపెనింగ్ చేశారు. ఇప్పుడు ఎందుకు యాంటీగా మీరు మాట్లాడుతున్నారు? రోజా చేపల పులుసు ఓపెన్ చేశారు, ఇంటికి వచ్చి చీర పెట్టింది, మాకు 200 రూపాయలు రీఛార్జ్ చేసింది అని చెప్పి నువ్వు ఇసుక దందాలు, ఎర్రచందన మాఫియాలు, తిరుమల పైన దర్శనాలు వ్యాపారం చేసి ఒప్పుకుంటానా? మరి బామర్దే పేకాటే. నేను జబర్దస్త్లో ఉన్నాను, నన్ను ప్రేమించారు, వచ్చారు. మనం రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు అవతలోడు ఇది ప్రజాక్షేత్రం, ప్రజల మద్దతుతో ప్రజల మీద ప్రజలు చూస్తుండగా జరిగే యుద్ధం ఇది. అందుకని ప్రజలకి ఏం జరిగినా ప్రశ్నించాలి కాబట్టి నేను అడిగాను, అందులో తప్పే ఉందా? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మాట్లాడిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఎందుకు జగన్కి ఇంత సపోర్ట్ చేస్తున్నారంట? ఆమె సపోర్ట్ ఎవరికి కావాలో ఆవిడ చేసేది ఒక సపోర్టా? ఆవిడ సపోర్ట్కు సపోర్టాకాయ కూడా రాదు, గుర్తుపెట్టుకో. ఆవిడ పెద్ద సపోర్టు. మరి ఆవిడ ఊరమ్మ దేకేది అసలు మజ్జిగలో వేసేది కొత్తిమీర కట్టలాగా ఉంటుంది. ఆవిడ ఎవరు పడుచుకోరు. అండ్ ఫైనల్గా ఇందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అమ్మ, ఒరిజినల్గా శిక్షలో నేనేదో అందకోపం, కుంభీపాకం అవి చూశాను నిన్న. నిజంగా అంటే ప్రజలు తినే భోజనంలో, ప్రసాదంలో కానీ ఏదైనా కావచ్చు, పవిత్రమైన దాంట్లో మరీ దారుణంగా ఇలాంటి జంతు పదార్థాలు, కొవ్వు పదార్థాలు కలిపితే మన గరుడ పురాణం అని ఒకటి ఉంటుంది. గరుడ పురాణం మనం అపరిచితుడు సినిమా చూసాం, నిన్న చూసా, ఎవరో పెట్టారు యూట్యూబ్లో. దారుణంగా ఉండే శిక్షలు. అవన్నీ తెలుసుకుంటే నవ్వు వస్తుంది. అవి త్వరగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అవి పడాలంటే వీళ్ళు మంది పైకి పోవాలా. మరి ఆ పైకి పోయే ప్రీతి ఉన్న వెంకటేశ్వరం చేస్తాడేమో ఆలోచించాలి మనం. గరుడ పురాణ శిక్షలు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు.